भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 11వ మంత్రం 12వ మంత్రం स एव माया परिमोहितात्मा शरीरमास्थाय करोति सर्वम् स्त्रियन्नपानादि विचित्रभोगैः स एव जाग्रत्परितृप्तिमेति स्वप्ने स जीवः सुखदुःखभोक्ता स्वमायया कल्पितजीवलोके सुषुप्तिकाले सकले विलीने तमोभिभूतः सुखरूपमेति మన యొక్క నిజ స్వరూపాన్ని అతి సులభమైన పద్ధతిలో తెలియజేయడం కోసం మన సంప్రదాయంలో ఒక పద్ధతి అనుసరించబడింది. మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మన సంప్రదాయంలో అంటే వైదిక సంప్రదాయంలో ఒక పద్ధతి, సులభమైన పద్ధతి చెప్పబడింది. దీన్ని టీచింగ్ మెథడాలజీలో నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాన్ని చెప్తూ తెలియని దాన్ని తెలియచేయాలి. అది బోధించే పద్ధతి. శాఖాచంద్ర న్యాయంలాగా. శాఖ అంటే కొమ్మ, చంద్రుడు ఎక్కడో ఉంటాడు. ఆ తదియ చంద్రుడు, తదియ రోజు చంద్రుడు అంత తేలిగ్గా కనపడడు, సన్నగా ఒక గీతలాగా ఉంటాడు. ఆ తదియ రోజు చంద్రుడిని చూడాలంటే కష్టం. పౌర్ణమి రోజు బాగానే కనపడతాడు, కానీ తదియ రోజు చంద్రుడిని చూడాలంటే ఎలా చూస్తాం? కనుక మనకు తెలిసినటువంటి దగ్గర ఉన్నటువంటి కొమ్మని చూస్తాం మొదట, శాఖని. ఆ శాఖ చూస్తూ ఆ రెండు శాఖలకు మధ్యలో అలా గమనిస్తే ఆ చంద్రుడు కనపడతాడు. శాఖా చంద్ర న్యాయం అంటారు దీన్ని. అదేవిధంగా మనకు తెలిసినటువంటిది జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. ప్రతిరోజు మేల్కొంటాం, ప్రతిరోజు కలకంటాం, ప్రతిరోజు నిద్రపోతాం. ఈ మూడు మరి ఏమైనా చేస్తామో చెయ్యమో కానీ ఈ మూడు చేసి తీరాలి. మన చేతుల్లో లేదు. నేను మేలుకోను నిద్రయే పోతానంటే పోలేము, నేను మెలుకునే ఉంటాను నిద్రపోను అన్నా పోలేము, నేను కలగంటూనే ఉంటాను అంటే కూడా కుదరదు. ఈ మూడు కూడా ఈ అవస్థలు జరుగుతూనే ఉంటాయి మనకు. ఈ అవస్థల్లో అవస్థ అంటే మరొక అర్థం కూడా ఉంది. అవస్థ పడుతున్నాడు పాపం, ఆ అవస్థ కాదు ఇక్కడ.
అవస్థ అంటే స్థితి. ఇప్పుడు మనం ఉన్న స్థితి దీన్ని అవస్థ అంటారు. ఈ స్థితి ఏం స్థితి అంటే జాగ్రత్త స్థితి అంటాం, జాగ్రత్త అవస్థ అంటాం. సంస్కృతంలో జాగ్రత్త అంటారు, మనం తెలుగులో జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండరా అని అర్థం. అంటే మెలకువతో ఉండు, మెలకువతో ఉండు అని అర్థం. జాగ్రత్త అంటే ఏమిటి? మనం వాడే పదం చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే ఏమిటి అర్థం? మెలకువతో ఉండు అన్నారు. మెలకువతో ఉండు అంటే ఏమిటి? నీ ఇంద్రియాలు మనస్సు అన్నీ పరిపూర్ణంగా పనిచేసేటటువంటి స్థితి మెలకువ అన్నారు. మెలకువ జాగ్రత్త అంటే ఏమిటి? మన మనస్సు బుద్ధి ఇంద్రియాలు అన్నీ కూడా పూర్ణంగా 100% పనిచేసేటటువంటి స్థితి జాగ్రత్త అవస్థ. అలా కాకుండా మెలకువతో ఉన్నట్లుగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనసు ఎక్కడికో పోతుంది, ఒక పనికి మరొకటి చేస్తాం, ఒకటి చెప్పబోయి మరొకటి చెప్తాం, ఒకటి చెయ్యబోయి మరొకటి చేస్తాం. అంటే ఏమిటి? అతి మెలకువ లేదు అని అర్థం, మైండ్ ఆబ్సెంట్ అని అర్థం. చూసారా? అందుకని మెలకువతో అంటే జాగరూకతో అంటే 100% మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఏకీకృతం అయ్యి పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా పనిచేస్తే అది మెలకువ. అందుకని కొంతమంది మెలకుతో ఉండే నిద్రపోతుంటారు. మెలకువతో ఉండే నిద్రపోవటం అంటే తెలుసా? మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చేసేది ఏమిటో కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. అంటే ఏమిటి? వాళ్ళకి సరిగ్గా మెలకువ అంటే జాగరూకత, మెలకువ, ధ్యాస లేదు అని అర్థం. అంటే ఇంద్రియాలన్నీ పటుత్వంగా పనిచేయడం లేదు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? ఎప్పుడైతే 100% పరిపూర్ణంగా ఇంద్రియాలు మనస్సు బుద్ధి పనిచేస్తుందో అదే జాగ్రత్త అవస్థ. కానీ అది కానటువంటిది స్వప్నావస్థ, కలగనటం. రెండవ అవస్థ స్వప్న అవస్థ. పగటి కలలు కనేవాళ్ళు ఉన్నారు, రాత్రి కలలు కనేవారు ఉన్నారు. అవి మనం రమ్మంటే వస్తాయా? అవి వస్తాయి వాటంతట అవే. ఈరోజు ఈ కళ కనాలి అంటే వస్తుందా? కాదు కదా, అలా వచ్చేస్తుంది అది. ఆ కళ కనాలి అంటే దానికి ఒక ఐడియల్ కండిషన్ కావాలి. అదేమిటి అంటే నిద్ర. అలా కాస్త నిద్రలోకి జారామంటే ఏమిటి? నిద్ర పోవాలని చెప్పి కూర్చోం మనం, అట్లా నిద్ర రావాలి అనుకుంటామే ఏమిటి? అది వచ్చేస్తుంది అట్లా. అందుకని నిద్రలోకి జారటం అంటారు తెలుగులో. అలా నిద్రలోకి జారామంటే ఆ కళ వచ్చేస్తుంది. అది స్వప్న అవస్థ అంటారు. అది స్వప్నం అన్నాం, కళ అన్నాం. ఈ కళలో ఏం జరుగుతుంది? ఇంద్రియాలు మనస్సు బుద్ధి, ఇంద్రియాలు పనిచేయవు, బుద్ధి పనిచేయదు, మనస్సు పాక్షికంగా పనిచేస్తుంది. పాక్షికంగా అంటే ఏమిటి? సగం పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు. ఎందుకంటే బయట ప్రపంచం లభించడంలా. కళలో బయట ప్రపంచం మనకు లభించదు, మనకి ఏ వస్తువులు తెలియవు, మన శరీరం మనకు తెలియదు, మన ఇంట్లో వస్తువులు తెలియవు మనకు. కానీ ఏదో తెలుస్తున్నది అక్కడ. అర్థమైందా? బయట ప్రపంచం తెలియకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఉన్న వ్యక్తులు తెలియకపోవచ్చు, ఈ శరీరము తెలియకపోవచ్చు, కానీ ఏదో తెలుస్తున్నది అక్కడ కళలో. కళలో నేను కొందరి వ్యక్తుల్ని చూస్తున్నాను, కళలో కొన్ని వస్తువులు చూస్తున్నాను, కళలో కొన్ని జంతువులు పక్షులు కూడా చూస్తున్నాను, కళలో అనేకమైనటువంటివి చూస్తున్నాను.
అంటే అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? ఇంద్రియాలు పనిచేయడం లేదు, కళ్ళు మూసుకొని ఉన్నాయి, చేతులు ఆడడం లేదు, కాళ్ళు ఆడడం లేదు, ఈ శరీరం అంతా చలనం లేకుండా ఉన్నది. కానీ అనుభవం ఉన్నది అంటే మనస్సు పనిచేస్తున్నది. అక్కడ పాక్షికంగా మనస్సు తనలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని కూడా బయటికి రప్పించి, మనస్సు తనలో ఉన్న ఆలోచనల్ని బయటికి రప్పించి తాను అంతకుముందు చూసుకునేటువంటి విషయాలని VCP అంటాం. చూసారా? ఇంట్లో ఉందా VCP మీకు? VCR, VCP అంటాం. VCR అంటే వీడియో క్యాసెట్ రికార్డర్ అంటారు. జాగ్రత్త అవస్థ VCR. జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు ఏది వింటారో, ఏది చూస్తారో ఆ అనుభవాలన్నీ లోపల రిజిస్టర్ అయిపోయినాయి, రికార్డ్ అయిపోయినాయి. అది VCR. ఆ రికార్డ్ని ఏం చేస్తామంటే మనసుకి ఇంకా అది మళ్ళీ రీప్లే చేసుకోవాలని ఇష్టం. అందుకని ఏం చేస్తుంది మనస్సు? బయట ప్రపంచం దొరకటం లేదు, నాకు బోరుగా ఉంది, బయట ప్రపంచం దొరకడం లేదు, వస్తువులు లేవు, ఏమీ లేవు, బోరు కొడుతోంది అన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ VCPని ప్లే చేస్తుంది. చూసినటువంటి విషయాలని, అనుభవమైనటువంటివి, ఆ వ్యక్తులు, ఆ మనుషులు, అవన్నీ కూడా VCP అంటారంటే వీడియో క్యాసెట్ ప్లేయర్. ఇప్పుడు కళ ఏమిటి? VCP అని అర్థం. జాగ్రత్త అవస్థ ఏమిటి? VCR. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? VCRలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? రాత్రి కళ వచ్చినప్పుడు ఏమైపోతారు? VCP అయిపోతారు. మనం అనుకుంటాం ఎక్కడో VCR VCP ఉందని చూస్తారు, మీ ఇంటి దగ్గర టీవీ దగ్గర అనుకుంటారు. ఎక్కడుంది చెప్పండి VCR VCP? మన దగ్గరే ఉంది. మనమే VCR, మనమే VCP. అర్థమైందా? కనుక VCR అంటే జాగ్రత్త అవస్థ, VCP అంటే స్వప్నావస్థ. ఈ రెండు అవస్థలైనా ఇంకొక అవస్థ ఉందా అంటే కళ కూడా లేనటువంటి అవస్థ నిద్రావస్థ, గాఢ నిద్రావస్థ అన్నారు. గాఢ నిద్రావస్థ. గాఢ అని ఎందుకన్నాను నేను? అక్కడ కళ కూడా లేదు అని అర్థం. అక్కడ 100% మనస్సు, కళ కూడా లేదు. అక్కడ మనస్సు ద్వారా ఆ యొక్క VCP అనేది కూడా లేదు. 100% ప్యాసివ్ మైండ్ అంటాం. మైండ్ పనిచేయడంలో అక్కడ ఇంద్రియాలు పనిచేయడం లేదు, శరీరం పనిచేయడం లేదు, బుద్ధి పనిచేయడం లేదు. మరి ఏం పని చేస్తుంది అంటే ఏం పని చేయకూడదండి. అక్కడ ఏదన్నా పని చేస్తే అది నిద్ర కాదు. ఏమీ పని చేయకపోబట్టే మీకు ప్రశాంతత, శాంతి, రిలాక్సేషన్ ఉంది నిద్రలో. నిద్రలో కూడా మళ్ళీ పని చేస్తే అలసటే కదా మనకి. ఈ అలసట నుంచి తప్పించుకోవడానికి కదా నిద్రకి పోయినాం. నిద్రలో కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. రెస్ట్ తీసుకొని ఎనర్జిటైజ్ అయిపోయి పొద్దున్నే జనరేటర్లాగా మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ శక్తి కావాలి కదా. అందుకని నిద్ర అనేటువంటిది విశ్రాంతినిచ్చేటటువంటిది. డాక్టర్లు కూడా పేషెంట్కి మొదట ఏం చేస్తారు తెలుసా? వ్యాధి తగ్గడానికి ముందు నిద్రపోవడానికి మందిస్తారు. నిద్రే సకల రోగాలని పోగొట్టేది. అసలు నిద్ర లేమి సకల రోగాలకు కారణం. నిద్ర లేమి అర్థమైందా తెలుగు? నిద్ర లేమి అంటే నిద్ర సరిగా పట్టకపోవడమే అన్ని రోగాలకు కారణం అన్నారు. అందుకని విశ్రాంతి పొందాలి అంటే, మనిషి ఆరోగ్యవంతుడుగా ఉండాలంటే నిద్రపోవాలని చెప్పి డాక్టర్లు కూడా నిద్ర కోసమే మందిస్తారు. అంటే నిద్రలో మన ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతిని తీసుకుంటున్నాయి. మనసు విశ్రాంతి తీసుకుంటుంది, బుద్ధి విశ్రాంతి తీసుకుంటుంది, శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందుకనే మనం ఉదయం నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉంటాం. ఉదయం నిద్ర లేవగానే ఫ్రెష్గా ఉంటాం. ఫ్రెష్గా ఉండాలి. నిద్ర పట్టకపోతే ఫ్రెష్గా ఉండం. అందుకని నిద్ర లేవగానే ఏం చేస్తారు మీరు? అద్దం చూసుకుంటారు ముందు కదా, ఫ్రెష్గా నిద్రపోయినానా లేదా అని చూసుకుంటారు. అక్కడ
100% ఇంద్రియ వ్యవహారం ఉండదు. అది ఆ స్థితి. ఈ 3 స్థితుల్లో కూడా నేను ఉన్నానా లేదా, అది విషయం. ఇప్పుడు దేనికి చెప్తున్నాను ఈ కథ అంతా? ఇప్పుడు నేను మెలకువతో ఉన్నాను. ఏం చెప్తాం? నేను మెలకువతో ఉన్నాను. పాయింట్ నెంబర్ 1. నేను కల కంటున్నాను. కల కంటున్నానని చెప్పాం, కల కన్నాను. కన్నానంటే డెలివరీ కాదండి. కల కన్నానంటే కలను చూశాను అని అర్థం, కలను అనుభవించాను. నేను ఉందారు ఇక్కడ. నేను కళని చూశాను అని చెప్తాం. ఎందుకంటే కళ కంటున్నాను అని తెలిస్తే కళ కాదు అది. కళలో నేను కలగంటున్నానని మనకు తెలియదు. నేను కళ కన్నాను అని ఎప్పుడు చెప్తాం? మెలకువ తర్వాత, మేలుకున్న తర్వాత చెప్తాం కళ కన్నాను. నేను మెలకువతో ఉన్నాను. ఇప్పుడు క్లాసులో మెలకువతోనే ఉన్నారు కదా? షూర్. నేను మెలకువతో ఉన్నాను. నేను కల కన్నాను నిన్న రాత్రి. అప్పుడు నేను ఉన్నానా లేనా? కలలో ఉన్నాను. లేకపోతే నేను ఎట్లా చెప్తాను కల కన్నాను అని? అంటే నేను ఉండాలి, అప్పుడు నేనున్నాను. 3వది, నేను హాయిగా నిద్రపోయినాను. ఏం చెప్పాం? నేను హాయిగా నిద్రపోయినాను. నిద్రపోయేటప్పుడు మీరు హాయిగా నిద్రపోతున్నట్లు మీకు తెలుసా? తెలియదు. నేను హాయిగా నిద్రపోయినానని ఎప్పుడు చెప్తున్నారు? మేల్కొన్న తర్వాత. అంటే నేను హాయిగా నిద్రపోయినాను అనే విషయం నేను అప్పుడు ఉన్నానా లేదా? నిద్రలో ఉన్నాను. అంటే 3 అవస్థల్లో నేను అనేది ఉన్నదా లేదా? ఆ నేనే పరమాత్మ. నేను అని ఏదైతే అంటున్నావో అదే పరమాత్మ. ఈ నేను అని నువ్వు శరీరం అనుకుంటున్నావే, ఈ శరీరం నీకు లభించలేదే నిద్రలో. శరీరం అనేటువంటిది నువ్వే అయితే నిద్రలో ఈ శరీరం లభించాలి కదండి. ఆలోచించండి బాగా. నేనే ఈ శరీరం అయితే, ఈ శరీరం నేనైతే మరి శరీరం మర్చిపోయి నేను ఒకనున్నానే అక్కడ. శరీరం తెలియకపోయినా కూడా నేను ఉన్నాను. అంటే ఏమిటి? నేను శరీరానికంటే వేరైనటువంటి ఏదో ఒక స్వరూపం, ఆత్మ చైతన్యాన్ని అక్కడ ఉన్నాను, తెలుసుకుంటున్నాను అని అర్థం. శాస్త్రం చెప్తుంది. మంత్రం చూడండి. సయేవ మాయా పరిమోహితాత్మ అన్నారు 12వ మంత్రం నుంచి. శరీరం ఆస్థాయ కరోతి సర్వం. జాగ్రత్త అవస్థ. ఆ పరమాత్మే మాయ చేత పరిమోహితుడైపోయి జీవాత్ముడైపోయినాడు. ఉపనిషత్తు ఇంత ఘాటుగా చెప్తూ ఉంటే డిండిమలాగా మనకి ఎక్కడా అది చెవుల్లో ఎక్కడమే లేదు మనకు. చూడండి ఎలా చెప్తోంది. సయేవ సహ పరమాత్మ ఏవ, ఆ పరమాత్ముడే. అందుకనే త్యాగరాజుల వారు కీర్తనలో పరమాత్ముడు జీవాత్ముడు అని పాడారు ఆయన. ఏ త్యాగరాజు అండి? మన త్యాగరాజు. మన త్యాగరాజు మళ్ళీ అందులో మన తెలుగువాడు. మన త్యాగరాజు ఏం పాడారు? పరమాత్ముడు జీవాత్ముడు అని పాడారు. సహ పరమాత్మ ఏవ, ఆ పరమాత్ముడే. మాయా పరిమోహిత, మాయ చేత మోహింపబడిన వాడై ఏం చేస్తున్నాడు? శరీరం ఆస్థాయ, ఈ శరీరాన్ని తీసుకొని జాగ్రత్త అవస్థలో సర్వం కరోతి. ఏం చేస్తున్నాడు? పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. కైవల్యోపనిషత్తు పెన్ను పట్టుకొని వ్రాస్తున్నాడు. కుర్చీలో ఫ్యాన్ క్రింద కూర్చొని వింటున్నాడు. కరోతి సర్వం. వంటింట్లో వంట చేస్తున్నాడు. ఆఫీసులో ఆఫీస్ పని చేస్తున్నాడు. అన్ని పనులు చేస్తున్నాడు. కరోతి సర్వం. ఏమిటి పనులు? స్త్రీ అన్న పానాది విచిత్ర భోగై.
స్త్రీ అన్న భోగ అంటే అనుభవించడం, సుఖించడం. స్త్రీ అంటే భార్య, భోజనం. భార్య ఉంటేనే కదా భోజనం పెట్టేది. భార్య భోజనం, భార్య భర్త భోజనం, పానం ద్రవ పదార్థాలు తాగడం, విచిత్రమైనటువంటి భోగాలు, అన్నీ భోగాలు. అప్పుడప్పుడు మ్యారేజ్ రిసెప్షను, ఫంక్షన్స్, ఒక పండగ అయిన తర్వాత ఇంకొక పండగ వరుసగా చేసుకుని తింటూ ఉంటారు. సయేవ జీవ పరితృప్తిమేతి. ఎంత చక్కటి మంత్రం చూడండి. సయేవ ఆ పరమాత్ముడే జీవుడిగా పరితృప్తిని చెందుతున్నాడు అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి పరితృప్తిమేతి. సినిమా చూసి సీరియల్ చూసి పరితృప్తిమేతి అన్నాడు. తృప్తిని పొందుతున్నాడు అన్నాడు. కానీ తాను పరమాత్మనని తెలియలేదు. అది విషయం. ఎందుకు? మాయా మోహిత అన్నాడు. ఎలాగైతే మబ్బు వచ్చి సూర్యుడిని కప్పేస్తుందో, సూర్యుడిని తెలియకుండా చేస్తుందో, అదేవిధంగా ఈ మాయ అనేటువంటిది ఆ పరమాత్ముడికి తాను పరమాత్ముడిని తెలుసుకోకుండా చేస్తున్నది అన్నాడు. అంతటితో ఆగలేదండి డ్రామా. తర్వాత కంటిన్యూషన్. ఇది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు చెప్పింది జాగ్రత్త అవస్థ. ఇందాక నేను చెప్పిందంతా కథ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచే, నా సొంత సాహిత్యం కాదు. ఇది జాగ్రత్త అవస్థ గురించి చెప్పాం. తర్వాత ఏమిటి? స్వప్నే. ఇది స్వప్న అవస్థ, కళ గురించి చెప్తున్నారు. స్వప్నే సహా జీవ. జాగ్రత్త అవస్థలో పరమాత్ముడు జీవాత్ముడు అయిపోయినాడు కదా. ఆ జీవుడు ఏం చేస్తాడు? ఇంకా నిద్రపోవడానికి వెళ్ళాడు. అంతా బెడ్ అంతా సరిగా చేసుకొని హాయిగా అన్నం తిని భోజనం చేసి ఆ జీవుడు, ఏ జీవుడు? పరమాత్ముడే ఈ శరీరంలో జీవుడిగా మారిపోయి స్వప్నే కలకంటున్నాడు. స్వప్నే సుఖ దుఃఖం భోక్త. ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా మారినటువంటి ఆ పరమాత్ముడే కలలో, అక్కడ కూడా ఏమిటి? సుఖం దుఃఖం అన్నారు. ఏను గంట పడుతోంది, అక్కడెక్కడ గోతిలో పడ్డాడు, కలలు దుఃఖం. కొన్ని కలలు పీడ కలలు వస్తాయి కదా. ఎవరో మన పర్సు కొట్టేశారు, ఎవరో మన సూట్ కేసు కాజేశారు, ఎక్కడో కాలు తట్టుకొని పడ్డాం అని ఏదో ముళ్ళకంప, ఇట్లాంటివన్నీ పీడకలలు వస్తూ ఉంటాయి. మనకి ఇష్టం లేనివన్నీ పీడకలలు కదా. అప్పుడేమిటి? దుఃఖభోక్త సుఖభోక్త. భోక్త అంటే అనుభవించేవాడు, దుఃఖభోక్త. అప్పుడప్పుడు మంచి కళలు వస్తాయి కదా, సుఖభోక్త అన్నారు. సుఖభోక్త. మంచి కళలు వస్తాయి, చెడు కళలు వస్తాయి. మంచి కళలు వస్తే సుఖభోక్త, చెడు కళలు వస్తే దుఃఖభోక్త. అందుకని పీడకలలు రాకుండా ఉండడానికి ఒక మంత్రం, దుస్వప్న నివారణార్థం ఒక శ్లోకం చెప్తారు జనం. అందుకని నాయన పీడకలలు రాకుండా ఉండడానికి కాళ్ళు కడుక్కొని పడుకో అంటారు. కాళ్ళు కడుక్కున్నామంటే ఆ దోషాలన్నీ పోతాయి. మన వాళ్ళు పెద్దలు చెప్తారు, నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కోరా అనేవాళ్ళు. ఇప్పుడు అసలు కాళ్ళు కడుక్కోవడం అనేటువంటి అభ్యాసమే లేదు అసలు. బయటకు వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కోం, బాత్రూమ్కి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కోం. నిద్రపోయేటప్పుడు ఏం కడుక్కుంటామండి కాళ్ళు? మన వాళ్ళు బాత్రూంలోకి వెళితే కాళ్ళు కడుక్కొని రావాలి. బయటికి వెళ్ళొచ్చామంటే కాళ్ళు కడుక్కుంటేనే ఇంట్లోకి ప్రవేశం. పీడకలలు రాకుండా ఉండాలంటే అలా. అవన్నీ చెప్పలేదండి మంత్రంలో, నేను ఊరికే చెప్తున్నాను మీకు. ఓకే. సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే. ఈ యొక్క స్వప్నాన్ని ఎవరు కల్పించారు? జీవుడే. సబ్జెక్టివ్ వరల్డ్ అంటారు దీన్ని. నేనే స్వప్నాన్ని పుట్టించాను. బయట నుంచి వచ్చిందా ఏనుగు కలలో? ఏనుగు పట్టదు కదా. వస్తే గుర్రాలు, గుర్రాలతో పాటు గాడిదలు, అన్ని రకాలు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి కళలో. నేను ఆ వస్తువులన్నీ ఏమైనా తెచ్చానా? బయట నుంచి తేలేదు కదా. మ్యాజిక్ వాడు మ్యాజిక్ ఎలాగైతే అన్నీ క్రియేట్ చేస్తాడో
మాంత్రికుడు, మెజిషియన్ లేని వస్తువులన్నీ ఉత్పత్తి చేస్తాడు కదా. అదేవిధంగా నేను కూడా అన్నీ సృష్టిస్తాను. ఏమిటి? అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి అంటే కోడల్ని సృష్టిస్తా, అమ్మాయికి పెళ్లి కావాలంటే అబ్బాయిని సృష్టిస్తా. నాకు ఏవేవి కోరికలు ఉంటే అవన్నీ కలలో చూడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఏవేవి కోరికలు ఉంటే అవన్నీ చూడటానికి నేను ప్రయత్నం చేస్తాను కలలో అన్నాడు. అర్థమైందా? కనుక స్వమాయయా కల్పిత జీవలోకే, ఎలాగైతే ఆ పరమాత్ముడు మాయామోహితుడై జీవాత్ముడై జాగ్రత్త ప్రపంచాన్ని చూశాడో, అదే పరమాత్ముడు జీవుడిగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు తన స్వప్న ప్రపంచాన్ని చూస్తాడు అన్నాడు. తర్వాత స్వప్నం అయిపోయిందండి. 20 సెకండ్స్ కూడా రాదు స్వప్నం, 20 సెకండ్లు కూడా వస్తుందో రాదు అట స్వప్నం. అది అయిపోయిన తర్వాత అదేమిటి? సుషుప్తి కాలే సకలే విలీనే అన్నారు. సకలే విలీనే సుషుప్తి కాలే. సుషుప్తి అంటే నిద్ర, గాఢ నిద్ర. గాఢ నిద్ర యందు, సుషుప్తి కాలే అంటే గాఢ నిద్ర యందు ఏమవుతుందట? సకలే విలీనే, కళ కూడా విలీనమైపోతుంది. అంతకుముందు జాగ్రత్త అవస్థ విలీనమైపోయింది, కళ కూడా విలీనమైపోతుంది. కళ లేనటువంటి స్థితి గాఢ నిద్ర అంటారు. అప్పుడు సరైన సమయం దొంగలు పడడానికి. వాడికి తెలుసు వీడికి ఎప్పుడు గాఢ నిద్ర పడుతుందా అని. వచ్చినట్లే తెలియదండి, ఎలా వచ్చాడో ఏమో, ఆ బీరువా శబ్దం పగలగొట్టినా కూడా తెలియలేదన్నాడు. ఎందుకండి స్వామిని దొంగవాడి సంగతి చెప్తారంటే, వాడు చెప్తే కానీ మీకు గాఢ నిద్ర అంటే ఏమిటో తెలియదు. మనుషులు ఇంట్లో ఉండంగా వాడు అన్ని పగలగొట్టుకుని ఎట్లా తీసుకువెళ్తాడండి? అది గాఢ నిద్ర అంటే. మన ఒంటి మీద పాము పాకినా కూడా తెలియదు, ఏం పాకినా కూడా తెలియదు. చూస్తారా? అదే గాఢ నిద్ర అంటే. అంటే తన్ను తాను మరచిపోయేటటువంటి స్థితి అన్నారు గాఢ నిద్ర. మీరందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. రోజు మీరు చేసే పని అదే. అందరం గాఢ నిద్రలోకి పోతూ ఉన్నాం. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, ఒక్కొక్కడికి కొన్ని గంటలు. 8 గంటలు నిద్రపోతాం. గాఢ నిద్రపోయిన వాళ్ళం. ఇంతకుముందు 18 గంటలు పోయినాం చిన్నప్పుడు, తర్వాత 10 గంటలు, తర్వాత 8 గంటలు, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 4కి దిగింది, ఇప్పుడు 3 గంటలు. అలా నిద్ర తగ్గుతూ వస్తుంది. కానీ గాఢ నిద్ర అనేది ఉన్నది అందరికీ. అది సుషుప్తి కాలే సకలే వినీలే. సకలే వినీలే అంటే 100% మనసు ఇంద్రియాలు పని చేయనటువంటి స్థితి అని అర్థం. సకలం విలీనే. ఎందుకని? కారణం ఏమిటి? తమోభిభూత సుఖరూపమేతి. తమస్ అభిభూత అంటే తమస్సు చేత కప్పబడినాడు. పూర్తిగా అజ్ఞానం. అక్కడ నిద్రలో పూర్తి అజ్ఞానం, కలలో కొంచెం జ్ఞానం, జాగ్రత్తలో పూర్తి జ్ఞానం, నిద్రలో గాఢ నిద్రలో పూర్తి అజ్ఞానం. అది తమో అభిభూత అంటే పూర్తిగా అజ్ఞానం చేత కప్పబడినాడు అన్నారు. అందుకని మనకు అక్కడ సమస్యలే ఉండవు. అత్తగారి ప్రాబ్లం లేదు, మామగారి ప్రాబ్లం లేదు, పిల్లల ప్రాబ్లం అంతకంటే లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఏమిటయ్యా కారణం అంటే సకలే విలీనే అన్నారు. తమః అభిభూత, అజ్ఞానం మాత్రమే ఉంది. ఏం తెలియదు కదా. అందుకని హాయిగా నిద్రపోయినామంటాం. చాలా కష్టపడి నిద్రపోయినానండి అంటారు ఎవరన్నా? ఎంత కష్టపడ్డానండి నిద్రలో నేను అంటారు ఎవరన్నా? అదే మనకు తెలుస్తుంది. ఆనందం సుఖరూపమేతి అన్నారు. చూసారా? సుఖాన్ని మనం పొందుతున్నాం అక్కడ అన్నారు గాఢ నిద్రలో. ఏమండి మనకు తెలిసిన విషయాలే కదా ఉపనిషత్తు ఎందుకు చెప్తోంది ఇవని అన్నారు. తెలిసిన విషయాలే. కానీ ఆ 3 అవస్థలు అనుభవిస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ అవస్థల కంటే కూడా వేరైన వాడు అని తెలుసుకోమని చెప్పడానికి చెప్తోంది ఉపనిషత్తు. సినిమా చూసేవాడు సినిమా కంటే వేరైన వాడా లేదా? అసలు విషయానికి రండి. టీవీ ముందు కూర్చున్నానండి, సీరియల్ చూస్తున్నాం. ఆ చూసేవాడు చూసేదానికంటే వేరైన వాడా కాదా?
మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. వేరైన వాళ్ళమే కదా. ఆహా ఓహో అని క్లాప్ కొడుతున్నాం, చూస్తున్నాం, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది తెలుసుకుంటున్నాం మనం. అనుభవించేవాడు అనుభవించబడేదానికంటే వేరైన వాడు. ఇందులో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. అలా అయితే మెలకువతో ఉన్నప్పుడు నేను అన్నీ తెలుసుకుంటున్నాను, చూస్తున్నానా లేదా? మెలకువతో ఉన్నప్పుడు నేను అన్నీ చూస్తున్నాను. ఇది ఎన్న డ్రామా? వేకింగ్ డ్రామా, వేకింగ్ సీరియల్. నిద్రలో కలలో అన్నీ చూస్తున్నానా లేదా? అదేం డ్రామా? డ్రీమ్ సీరియల్. వేకింగ్ సీరియల్, డ్రీమ్ సీరియల్. కలలో కూడా డ్రీమ్ సీరియల్ అది. ఏమండి డ్రీమ్ సీరియల్ అంటే ఏమిటి? డ్రీమ్ చూస్తున్నారా లేదా? అనుభవిస్తున్నారా లేదా? సరే, మెలకువతో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకునేవాడు ఆ చూస్తున్నటువంటి మెలకువ ప్రపంచాన్ని చూస్తున్నవాడు వేరు. కళను తెలుసుకుంటున్నవాడు, కళను చూసేవాడు కళ కంటే వేరు. నిద్రలో కూడా నేను హాయిగా నిద్రపోయినాను, నిద్ర తెలుసుకుంటున్నవాడే వేరు. కానీ అప్పుడు చెప్పలేడు, మెలకు వచ్చిన తర్వాత చెప్తాడు, అంతే తేడా. నేను నిద్రపోయినాను, నేను నిద్రను అనుభవించాను, నేను బాగా నిద్రపోయినాను అని నేను అనుభవించానా లేదా? అనుభవించేవాడు అనుభవించేదానికంటే వేరే కదా. ఇందా సీరియల్ సంగతి చెప్పారు కదా. అదేవిధంగా ఈ మూడిటికంటే నేను వేరే. చెప్పండి ఇప్పుడు ఇంకొక విషయం. జాగ్రత్త అవస్థలో ఏ శరీరాన్ని అనుభవించారు? స్థూల శరీరం. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం. కారణ అవస్థలో, నిద్ర అవస్థలో కారణ శరీరం. 3 శరీరాలను మీరు అనుభవించారు. మీరేమిటి? మనం అని చెప్పాలి. మనందరం కూడా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క శరీరాన్ని అనుభవించాం. అనుభవించడం అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ శరీరంతో మీరు వింటున్నారండి? స్థూల శరీరం. స్థూల శరీరాన్ని ఉపయోగించి మీరు నేను చెప్పే మాటలన్నీ గ్రహిస్తున్నారు. నేను చెప్పిన మాటలు మీకు కలలో వచ్చినాయి అనుకోండి, రాత్రికి వస్తే మంచిదే, సంతోషం. ఒకవేళ నేను చెప్పిన మాటలు కలలో వస్తే అప్పుడు మీరు ఆ కళను అనుభవిస్తున్నది స్థూల శరీరం ద్వారా అనుభవిస్తున్నారా, సూక్ష్మ శరీరం ద్వారా అనుభవిస్తున్నారా? సూక్ష్మ శరీరం. స్థూల శరీరం ఏం చేశారు? వదిలిపెట్టేశారు. సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నారు. గాఢ నిద్రలో ఏం చేశారు? ఆ సూక్ష్మ శరీరం మనస్సుని కూడా వదిలిపెట్టేసేసి నిద్రపోతున్నారు. మీరు గాఢ నిద్రలో మీకు ఏం శరీరం ఉందండి? స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, కారణ శరీరం ఉంది. బీజ అవస్థ అంటాం. ఏమి తెలియని స్థితిలో ఉన్నారు. కనుక తెలుసుకునేవాడు శరీరాల ద్వారా శరీర త్రయాన్ని చూస్తున్నవాడు వేరే అని చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 14వ మంత్రం. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవ స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ. చాలా ముఖ్యమైన మంత్రం. ముఖ్యమైన మంత్రం అంటే వాల్యూ ఎలా చెప్పాలి? ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి బిలియన్ డాలర్స్ వర్త్ అని చెప్పాలి. అసలు అంతకంటే ఎక్కువేననుకోండి, ఏదో చెప్పాలి కనుక చెప్తున్నా. ఈ మంత్రాలన్నీ దేనితో తూచదగినటువంటివి కావు.
వీటికి సమానం మరి ఏది లేదు ప్రపంచంలో. అంత ఉన్నది ఈ మంత్రంలో అర్థం చేసుకోవాల్సింది. దీన్నే మహావాక్య మంత్ర అంటారు. మహావాక్య మంత్ర. మొదటి 4 లైన్లు జీవాత్మని గురించి మాట్లాడుతున్నది. తర్వాత 2 లైన్లు పరమాత్మని గురించి చెప్తున్నాయి. 14వ మంత్రంలో మొదటి 4 లైన్లు జీవాత్మని గురించి, చివరి 5వ లైను 6వ లైన్ వచ్చి పరమాత్మ గురించి. నిద్రపోయినాడు కదా ఇందాక, ఆ నిద్రపోయిన వాడు ఏం చేస్తాడట, మళ్ళీ లేచి కూర్చుంటాడు. ఎప్పుడు? పునః. పునః అంటే మళ్ళీ అన్నారు, మరలా. జన్మాంతర కర్మయోగాత్, ఆ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది వీడిని నిద్రపోనివ్వదు. నిద్రపోయేటప్పుడు రాత్రి ఏం చేశాడు, అది చెయ్యాలి, ఇది చేయాలి, రేపు అక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ అనుకుంటూ ప్లాన్గా నిద్రపోతున్నాడు. ఆ ప్లాన్లన్నీ మరి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, నిన్న చేసుకున్న ప్లాన్లన్నీ ఎగ్జిక్యూటివ్ కావాలి కదండి. అందుకని లే 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 తొందరగా లే అంటుంది ప్రారబ్ధం. లేపుతుంది మనిషిని, నిద్ర లేపుతుంది. జన్మాంతర కర్మ అన్నారు, ప్రారబ్ధ కర్మ అని అర్థం. జన్మాంతరం అంటే ఏ జన్మలో చేసినటువంటి కర్మ, దాన్ని ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు నిన్ను నడిపిస్తున్నటువంటి ప్రారబ్ధ కర్మ నువ్వు అనుభవించాలి నాయన. 6 గంటలే నీకు నిద్ర టైం ఈవేళ అన్నాడు. లే లే అంటుంది నిద్ర. లేపి కర్మ యోగాత్, ఆ కర్మ సంబంధం వలన అని అర్థం. యోగాత్ అంటే ఆ కర్మ సంబంధం వలన. కనుక మనకు నిద్ర పట్టే గంటలు కూడా మనకు ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటాయి. మధ్యరాత్రిలో 1 గంటకి ఎందుకు మెడుకు రావాలండి? ఏదో కారు శబ్దం వచ్చింది, హార్న్ శబ్దం వస్తే, ట్రైన్ శబ్దం వస్తే, ఫ్లైట్ శబ్దం వస్తే నాకెందుకు మెడుకు రావాలి? అందరికీ వస్తున్నది ఆ మెడుకువ, అందరూ లేస్తున్నారా, నాకు మాత్రం ఎందుకు రావాలి అంటే, ఆ టైంలో 1 గంట నుంచి 2 గంటల దాకా నీకు ప్రారబ్ధం ఎగ్జాస్ట్ కావాలని ఉంది. నిద్రలో మన ప్రారబ్ధం ఎగ్జాస్ట్ కాదు, మెళకుతో ఉన్నప్పుడే ప్రారబ్ధం ఎగ్జాస్ట్ అయ్యేది. కలలో కొంచెం ప్రారబ్ధం ఎగ్జాస్ట్ అవుతుంది. అందుకని మన ప్రారబ్ధాన్ని అనుభవించాలి అంటే మనం లేవాల్సిందే నిద్ర. కర్మయోగాత్ సయైవ జీవ స్వపితి ప్రబుద్ధ. అదే జీవుడు. ఏ జీవుడు? ఏ పరమాత్ముడైతే మాయామోహితుడైపోయి జీవుడుగా మారి జాగ్రత్త అవస్థ స్వప్నాలు కని నిద్రపోయినాడో ఆ జీవుడే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ కళలోకి జారుతాడు. తెల్లవారుజామున వచ్చిందండి కళ అంటాడు, ఎర్లీ మార్నింగ్ డ్రీమ్ అంటాడు. అది వస్తే జరుగుతుందట. అందుకని చాలామంది వెయిట్ చేస్తుంటారు అప్పుడు డ్రీమ్ కోసం. అన్నీ నమ్మకాలు. ఆ కాసేపు మళ్ళీ నిద్రలో నుంచి జారి కళలోకి వెళతాడు. ఆ స్వపితి అంటే కళ. కళలోకి వెళ్ళి సయేవ జీవ, కళలోకి వెళ్ళి కళ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ప్రబుద్ధ, లేచి కూర్చుంటాడు టక్కిన. ప్రబుద్ధ అంటే లేవడం, మెల్కొనడం. ఈ విధంగా ఏమిటి? పురత్రయే క్రీడతి యశ్చ జీవ. ఏ జీవుడైతే, ఏ జీవుడంటే ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా మారినటువంటి పరమాత్ముడు పురత్రయే అంటే అవస్థాత్రయములందు ఆడుకుంటున్నాడు అన్నాడు. క్రీడతి అన్నాడు. ఆడుకోవడం అంటే ఒక్కొక్కసారి గెలుస్తాం ఆటలో, ఒక్కొక్కసారి ఓడిపోతాం కదండి. ఎప్పుడు గెలుస్తూనే ఉంటామా? లేదు కదా. ఆటలో ఎప్పుడు గెలుపు ఓటములు ఉంటాయి కదా. గెలుపు ఓటమి రెండూ ఉంటాయి. ఈ పురత్రయం అనేటటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల్లో ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? క్రీడతి అన్నారు. గెలుపు ఓటములతోనే గడుపుతున్నాడు అని అర్థం. సుఖ దుఃఖాలతో అని అర్థం. పురత్రయే అంటే 3 అవస్థల యందు క్రీడతి అన్నాడు. అనుభవిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అన్నట్లు. ప్లేయింగ్, స్పోర్ట్ అన్నమాట. తర్వాత
తతస్తు జాతం సకలం విచిత్రం. ప్రబుద్ధ మేలుకోగానే ఏమైంది? మేలుకున్నాడా లేదో అన్నీ చుట్టూ మొదలుపెట్టాడు విచిత్రంగా అన్నీ. తతః ఆ జీవుడి నుంచే అన్నీ పుడుతున్నాయట. అన్నీ పుట్టడం అంటే ఏమిటి? నిద్రలో ఏమి చూడలేదు కదండి. మీరు లేస్తేనే కదా ఈ పువ్వు ఉన్నది అని తెలుస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఈ మల్లె పువ్వు ఉన్నదండి, ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు తెలిసిందా మీకు? తెలియదు కదా. నిద్రలో ఉన్న కలలో ఉన్న ఈ రోజు పువ్వు తెలుస్తుందా మీకు? తెలియదు కదా. నా చేతిలో ఉన్న పువ్వు తెలుస్తుందా మీరు నిద్రలో ఉన్న కలలో ఉన్న? ప్రబుద్ధ మెలుకుతో ఉన్నారు కాబట్టి తతః అంటే ఆ జీవుడి నుంచి సకలం విచిత్రం జాతం. ఈ పువ్వు ఉన్నది అనేటువంటిది ఎవరికి తెలుస్తున్నది? ఇప్పుడు ఎవరి నుంచి పుట్టింది చెప్పండి. ఇప్పుడు మీకు తెలిస్తేనే కదా ఈ పువ్వు ఉన్నది లేనిది వాల్యూ. లేకపోతే ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. ఇది చాలా సునిశ్చితమైన విషయం, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కుర్చీ ఉన్నదండి, మీరు చూస్తేనే కదా ఆ కుర్చీ ఉన్నది లేనిది దానికి వాల్యూ. ఇప్పుడు మీరు చూడలేదనుకోండి, ఆ కుర్చీకి ఏంటి వాల్యూ? ఉంటే ఎంత, లేకపోతే ఎంత అండి అది. ఇప్పుడు ఈ హాలే ఉన్నది, హాల్ అనుకుంటుందా నేను షిరిడి షాయి హాల్ని అందరు నా దగ్గరికి వస్తున్నారు కూర్చుంటున్నానని చెప్పి హాల్ అనుకుంటుందా? హాలు ఉన్నది అని చెప్పేది ఎవరు? ఇప్పుడు నేను. ఈ మైకు ఉన్నది ఎవరు చెప్తున్నారు? మైక్ చెప్తోందా? నేను చెప్తున్నాను. స్పీకర్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. మా అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, కారు ఉన్నది, నేను ఉన్నాను. ఇవన్నీ చెప్పడానికి నేను అనేవాడిని ఉండాలి కదా. అంటే ఆ నేనులో నుంచే కదా ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా నేను గనక గమనించకపోతే అవన్నీ లేనట్లే కదండి. నేను గమనించకపోతే అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు వాటికి ఎగ్జిస్టెన్స్ని ఇచ్చేది ఎవరు? నేను. అది అర్థం. సహా తతః అంటే ఆ జీవాత్మ నుంచే తతస్తు జాతం అన్నారు. తతః అంటే ఆ జీవుడి నుంచే. ఏ జీవుడు ఇప్పుడు చెప్పాలి? ఆ జీవుడు అంటే నానించే అని చెప్పాలి. మీరు అక్కడ రాసుకోండి బ్రాకెట్లో, ఎప్పుడైనా చదివేటప్పుడు గుర్తుకు వస్తుంది. ఆ జీవుడి నుంచి అంటే పైకి చూడకూడదు. నానించే జీవుడైనటువంటి నానుంచే అన్నారు. అప్పుడు కానీ మీకు స్వామిని చెప్పినవన్నీ గుర్తుకు రావు మనసుకి. అమ్మా, ఇంత కష్టపడి చెప్తే ఊరికి మర్చిపోవడానికే ఏంటి చెప్తాను. నానుంచే జీవుడైన నానుంచే పరమాత్ముడైన నేను జీవాత్మగా మారినటువంటి నానుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. అర్థమైందా? తతస్తు జాతం సకలం. ఏమిటి సకలం? విచిత్రం. విచిత్రమైనటువంటివన్నీ కూడా రకరకాల పిండి వంటలు, రకరకాల డ్రెస్సులు, రకరకాల చీరలు, రకరకాల రంగురంగుల పూలు, రంగురంగుల ఎన్ని రకాలండి, ఎన్ని విచిత్రాలు. నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, 1, 2, 3, 4 ఎన్ని విచిత్రాలు చూస్తున్నామండి. 14 వండర్సా, 7 వండర్సా, ఎన్నో వండర్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తున్నామా లేదా? కంప్యూటర్ అయినా, టీవీ అయినా ఎన్ని రకాలు చూస్తున్నాం. విచిత్రం. ఇదండి జీవాత్మ కథ అయిపోయింది. ఇప్పుడు ఈ జీవాత్మే ఎవరు? పరమాత్మ. ఆధారం, ఆనందం, అఖండం, బోధం, యస్మిన్ లయం యాతి పురత్రయంచ. ఇవన్నీ కూడా 3 అవస్థలు కూడా ఎవరి అందు అయితే లయిస్తున్నాయో అన్నారు. పురత్రయే క్రీడతి. అయిన తర్వాత ఆ చివరి 2 లైన్లు ఆ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఈ జీవుడు ఎవరో కాదు. ఏ జీవుడి ద్వారా అయితే సకలం విచిత్రం పుడుతున్నదో ఈ జీవుడు మరెవరో కాదు. పురత్రయం, ఈ 3 లోకాలు, జాగ్రత్త లోకం, స్వప్నలోకం, సుషుప్తి లోకం, ఈ 3 లోకాలు కూడా 3 శరీరాలు. 3 లోకాలు, 3 శరీరాలు. 3 శరీరాలు, ఈ 3 అవస్థలు, 3 ప్రపంచం. జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం, కారణ ప్రపంచం.
ఈ 3 ప్రపంచాలు అని అర్థం పురత్రయం అంటే. యస్మిన్ లయం యాతి, ఎవరినందు లీనమైపోతున్నాయో, ఎవరి యందు లీనమైపోతున్నాయో, ఎవరు అఖండం అఖండబోధం, ఖండించడానికి సాధ్యపడనటువంటి బోధం అంటే ఆత్మ చైతన్యం నందు లయిస్తున్నాయి అన్నారు. ఏవి? ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, జాగ్రత్త ప్రపంచ, స్వప్న ప్రపంచ, సుషుప్తి ప్రపంచ అన్నీ కూడా కారణ ప్రపంచ, ఇవన్నీ కూడా ఆత్మ యందే లయిస్తున్నాయట. అఖండ బోధం, ఆ ఆత్మ చైతన్యమునందు లయిస్తున్నాయి అన్నారు. ఎందుకని అంటే ఆధారం, అదే ఆధారం కనుక. సముద్రంలో నుంచి అలలు వస్తాయి, నురుగు వస్తుంది, బుడగలు వస్తాయి. అవన్నీ ఎక్కడ లయిస్తాయండి? నీటిలోనే మళ్ళీ లయించిపోతాయి, సముద్రంలోనే లయించిపోతాయి. ఎందుకు అక్కడ లయించాలి? మన ఇంట్లో ఎందుకు లయించకూడదు? సముద్రంలో నుంచి వచ్చినాయి కనుక సముద్రంలో లయించాలి. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తాయో అక్కడే లయించాలి. ఈ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రపంచ, స్థూల శరీరం ఆత్మ నుంచే వచ్చినాయి కనుక, ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా ఈ శరీరంలో వచ్చాడు కనుక ఈ శరీరం అక్కడే లయించాలి, ఆత్మయందే. ఈ స్వప్న ప్రపంచం, స్వప్న శరీరం, స్వప్న అవస్థ ఆ ఆత్మ నుంచే వచ్చినాయి కనుక అక్కడే లయించాలి. లయించడం అంటే మరిగిపోవాలి. ఈ కారణ శరీరం, కారణ ప్రపంచ, కారణ అవస్థ, సుషుప్తి అవస్థ కూడా అందులోనే లయించాలి. ఉప్పు ఎందులో లయిస్తుందండి? నీటిలో. ఎందుకండి నీటిలో లయించడం? పాలల్లో లయించకూడదా అన్నాడు. పాలల్లో కూడా లయిస్తుందన్నాడు. నూనెలో లయిస్తుందా? ఏ నీరులోనే పాలల్లోనే లయిస్తుందంటే నీటి నుంచి వచ్చింది కాబట్టి నీటిలో లయించాలి. అదేవిధంగా మనందరం కూడా ఈ శరీరాన్ని మర్చిపోయి మన ఆత్మస్వరూపంలో లీనమైపోతున్నాం. ప్రతిరోజు మనందరం బ్రహ్మావస్థకి వెళుతున్నాం, బ్రహ్మానంద స్థితిలోనే ఉంటున్నాం. నిద్ర లేవంగానే వేషం వేసుకుంటున్నాం, అద్దం దగ్గర కూర్చొని రకరకాల వేషాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇష్టమైన వేషం, హెయిర్ కట్, బ్లౌజ్, శారీ, వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్. డ్రామా అన్నమాట. డ్రామా మళ్ళీ మొత్తం తీసేసేసి ఏం చేస్తాం? నిద్రకు పోతాం. గ్రీన్ రూమ్. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, పుట్టినప్పటి నుంచి అక్కడికి వెళ్ళేదాకా జరుగుతూనే ఉంది. అయినా తెలుస్తున్నది ఆ విషయం. చూడండి శాస్త్రం ఎట్లా మనల్ని తీసుకొచ్చిందో. నువ్వు మెలుకుతో ఉన్నటువంటి ఈ మెలకువ నుంచే గమనించు నీ ఆత్మస్వరూపాన్ని. స్వప్నావస్థ నుంచి గమనించు, సుషుప్తి అవస్థ నుంచి గమనించు. ఎందుకంటే అదే ఆధారం. మీకు ఆధారం కావాలా? ఆధారం మీద ఆధారపడినటువంటిని పట్టుకుంటారా? మీరు చెప్పండి. ఆధారం లేకుండా మనిషి ఎవరన్నా నిలబడతాడా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోడానికి ఏమిటి ఆధారం? ఆత్మ. నిద్రలో కలగనటానికి ఆధారం ఆత్మ. సుషుప్తి ఆత్మ. ఈ 3 అవస్థలు వస్తూ పోతూ ఉంటాయండి. నేను అనేటువంటిది ఆత్మ, ఆధారం, అఖండ బోధం. అది ఏంటి స్వరూపం తెలుసా? ఆనంద స్వరూపం అన్నారు. ఆనంద స్వరూపం. కానీ ఈ శరీరం నేను అనుకొని, నేను భార్యని, భర్తని, అబ్బాయిని, అమ్మాయిని, తమిళియన్ని, తెలుగువాడిని, బ్రాహ్మణుని, నాయుణ్ణి, రెడ్డీస్ని, ఇవన్నీ ఎవరికబ్బా అన్న? ఇవన్నీ తాత్కాలికమైనటువంటి వ్యావహారికమైనటువంటి పేర్లు పెట్టుకున్నామంతే, కానీ ఇవి శాశ్వతం కాదు. కనుక మనందరిలో ఉన్నది ఏమిటి? ఇప్పుడు ఆ పరమాత్ముడే ఉన్నాడు. ఇవన్నీ ఏమిటి? వేషాలు. ఈ వేషాలన్నీ వేషాలు అంతే. వేషాలు నిజమా సత్యమా? వేషం సత్యం కాదండి. ఎప్పుడు వేషం వేషమే. కనుక వేషం వేషంగా తెలుసుకుంటే నువ్వు జ్ఞాని. వేషాన్ని నిజంగా భావిస్తే జీవుడైపోయి కష్టపడతావు.
వేషం వేసేటప్పుడు కూడా వేషం అని తెలుసుకొని వేషం వేయచ్చా లేదా? అది సంగతి. జ్ఞానికి ఇది వేషం అని తెలుసు, అజ్ఞానికి ఇది వేషం అని తెలియదు. వేషం అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తర్వాత మంత్రం చదవాలి. అఖండ బోధం ఆనందం ఆధారం. ఎవరండి ఇప్పుడు ఆధారం చెప్పండి? నేనే ఆధారాన్ని, నేనే ఆనంద స్వరూపాన్ని, నేనే అఖండ బోధాన్ని ఈ యొక్క శరీరాల్లో ఉన్నాను. జాగ్రత్త శరీరాల్లో, సూక్ష్మ శరీరాల్లో, కారణ శరీరాల్లో నేనే ఆత్మ చైతన్యాన్ని ఉనికి ఎరుకని ఉన్నాను. ఇది ప్రతి క్షణం జ్ఞాపకం ఉండాలి సబ్ కాన్షియస్ మైండ్లో. మీ ఫోన్ నెంబర్ మీకు జ్ఞాపకం ఉందా లేదా? ఇప్పుడు మన ఫోన్ నెంబర్ మనం మర్చిపోం కదా. అలా గనక ఉంటే ఇది ఏది నేను ఉనికి ఎరుకని, ఈ ప్రపంచం మొత్తానికి ఉనికి ఎరుకని నేనే అని చెప్పగలిగితే యు ఆర్ జీవన్ ముక్త. మోక్షం కష్టమా తేలిక చెప్పండి? ఇప్పుడు చాలా చాలా తేలిక. బ్రహ్మ విద్య కూసు విద్య అన్నారు. కూసు విద్య అంటే ఏముందండి? అందులో సూక్ష్మం చాలా సూక్ష్మం. తెలుసుకుంటే, తెలుసుకోకపోతే మనసే భారం, తెలుసుకుంటే అదే మనస్సు నందనవనం అన్నారు. క్లాసుకు వస్తే కదా సరిగ్గా వస్తే వింటే వస్తూ వింటూ ఉంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. నెక్స్ట్ ఉపనిషత్ మనం చదవబోయే ఉపనిషత్ తైత్రీయోపనిషత్. నువ్వు ఆనంద స్వరూపం అని చెప్తోంది శాస్త్రం. నేనే ఇక్కడ కూర్చొని నాకు ఒక 10 లక్షలే ఉన్నాయండి, 5 లక్షలే ఉన్నాయండి, ఒక చిన్న ఫ్లాట్ అండి, 750 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండి. నువ్వేమిటి ఈ ప్రపంచం మొత్తానికి నువ్వు ఆధారం అయితే ఈ ఫ్లాట్ ఒక ఫ్లాట్. యు ఆర్ కరోడుపతి, బిలియనేర్, మిలియనేర్ యు ఆర్ అంటే ఆత్మస్వరూపాన్ని అయి ఉండి ఇలా చెప్పుకోవాల్సింది పోయి అదేదో చెప్పారు. ఆ గొర్రె పిల్ల, ఆ సింహ పిల్ల గొర్రెల్లో పెరిగి పెరిగి గొర్రె పిల్లలాగా అరవడం మొదలుపెట్టింది. అది ఆ గొర్రె పిల్లలాగా అరిచి అరిచి అది సింహమనే మర్చిపోయింది. ఒకరోజు సింహం వచ్చి చూసింది ఈ సింహాన్ని. చూసి ఇదేమిటి గొర్రె పిల్లలాగా అరుస్తోంది, మేక పిల్లలాగా మేమ అని అరుస్తోంది అని చెప్పి నీటి దగ్గర తీసుకుపోయింది. తీసుకుపోయి దా అని చెప్పింది. అక్కడికి పోయి చూసింది. చూసి అక్కడ మేమే అరుస్తున్నది. ఏయ్ మేమే అరగకూడదు, చూడు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, నువ్వు నాలాగా ఉన్నావా లేవా? సింహం అడిగింది. అడిగితే అమ్మ నీలాగానే ఉన్నాను కదా, మరి నేను అరుస్తాను చూడని చెప్పి సింహం గర్జించిందిట. గర్జించంగానే మరి నువ్వు నాలాగా ఉంటే నువ్వు కూడా గర్జించాలి కదా, నువ్వు ఎందుకు మేమే అంటున్నావు అంటే అవును నేను ఎందుకు అలా అరుస్తున్నాను, మరి నీలాగనే గర్జించాలి కదా అని చెప్పి. అవును ఇప్పుడు గర్జించు అన్నది. సింహం అడిగింది గర్జించు మరి అన్నాడు. రావడంలే, ఎందుకంటే అలవాటు పడి 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 మేమే అంటుంది. కాదు ఇంకొకసారి పెద్దగారు అని చెప్పి ఈ సింహం కూడా గర్జించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సింహం 1 సార్లు 2 సార్లు 3 సార్లు గర్జించేటప్పటికి ఆ గొర్రె పిల్లటువంటి మేకలాగా అరిచే అరుపు పోయి సింహంలాగా అరవడం మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని శంకరాచార్య వారు కేనోపనిషత్తు భాష్యంలో చెప్పారు. జగర్జ అని కేనోపనిషత్తు స్టూడెంట్ గర్జించాడు నేను ఆత్మస్వరూపాన్ని అని. అదేవిధంగా తైత్రీయోపనిషత్తులో కూడా వస్తుంది. అహం వృక్షస్యరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వపవిత్రో వాజినీస్వ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇది త్రిశంకోర్వేదానువచనం. త్రిశంకు చెప్తాడు ఈ మంత్రం. నేనే ఆధారం, అఖండ బోధం, ఆనందం అని చెప్తాడు. అలా చెప్పగలగాలి ఎవరు? స్వామిని స్టూడెంట్స్. అప్పుడు నాకు ఆనందం. ఓకే, తర్వాత మంత్రం 15. ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః
పృథివీ విశ్వస్య ధారిణీ. అందుకని ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, శరీరానికి ఎన్ని బాధలున్నా, ఇవన్నీ కూడా శరీరానికి ఉన్నాయి, నాకు లేవు అని చెప్పి అనుకుంటూ ఉండాలి 10 సార్లు. 10 సార్లు అంటే 100 సార్లు అని అర్థం. ఓకే, అనుకుంటూ ఉంటే ఏది అనుకుంటామో అదే అవుతాం మనం. అర్థమైందా? మనం ఏదనుకుంటామో అదే అవుతాం. కనుక ఈ బాధలన్నీ అటువంటి శరీరానికి ఉంటాయి, ఈ శరీర సంబంధాల్లో ఉన్నప్పుడు ఉంటాయి వీటికి అని చెప్పి వాటిని అలాగే చూసుకుంటూ, ఇవి నాకు అంటవు, నేను ఆత్మస్వరూపాన్ని. తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటకుండా ఉంటుందో ఈ శరీరానికి వ్యాధి, జర, మరణం అనేటువంటిది నిశ్చయం. నాకు బాధ లేదు, నాకు మరణం లేదు, నాకు ముసలితనం లేదు, నాకు వ్యాధి లేదు, నేను ఆత్మస్వరూపాన్ని. కనుక ఎక్కడ ఏ బాధలున్నా కూడా నాకు సంబంధం కాదు. ఇంకా చెప్పాలంటే నా ఆనందమే ఈ ప్రపంచంలో ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలో ఆనందమే లేదు, ఈ ఆత్మానందమే అక్కడ ప్రతిబింబిస్తోంది అని చెప్పి ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెప్తున్నారు సృష్టి ఎలా వచ్చిందిరా అంటే, ఉపనిషత్తు చెప్తోంది. ఆశ్వలాయనుడికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ ఆశ్వలాయన, ఏ తస్మాత్ జాయతే ప్రాణ అన్నారు. సృష్టి చెప్పేటప్పుడు ఒక క్రమం చెప్పదు ఉపనిషత్తు, అక్కడక్కడ చెప్పేస్తుంది. అలా మనమే అన్నీ చెప్పుకోవాలి. పంచభూతాలు పుట్టినాయి, ఆ భూతాల నుంచి భౌతిక శరీరం పుట్టింది. ఏ తస్మాత్ అంటే ఈ పరమాత్మ నుంచే. ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ముందు ప్రాణం పుట్టిందట. మనః, మనసు పుట్టిందట. సర్వ ఇంద్రియాణి, అన్ని ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాణి, పంచకర్మేంద్రియాణి, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, 19 ఫ్యాకల్టీస్. ఇది సెకండ్ లైన్ ముందు చెప్పాలి. ఖం, ఆకాశం పుట్టిందట. వాయు, గాలి పుట్టిందట. జ్యోతి, అగ్ని పుట్టింది. ఆపహ, జలం పుట్టింది. పృథివీ, భూమి పుట్టింది. విశ్వస్య ధారిణి, ఎవరు? పృథివీ, విశ్వాన్ని ధరించేటటువంటిది కనుక పృథివీ అన్నాం. విశ్వస్యధారిణి అయినటువంటి విశ్వాన్ని ధరించేటటువంటి భూమి పుట్టింది అన్నారు. పంచభూతాలు పుట్టినాయి, ఆ పంచభూతాలు సూక్ష్మంగా పుట్టినాయి. సూక్ష్మంగా పుట్టినటువంటి ఆ పంచభూతాల నుంచి సూక్ష్మ శరీరాలు వచ్చినాయి. సూక్ష్మ శరీరాల నుంచి స్థూల శరీరం వచ్చింది. సూక్ష్మ భూతాలు, సూక్ష్మ శరీరాలు, స్థూల భూతాలు, స్థూల శరీరాలు. అందుకని మన శరీరం పేరేమిటండి? పాంచ భౌతిక శరీరం. అప్పుడు మన శరీరంలో ఏమేమి ఉండాలండి? లెక్క చెప్పాలా? ఆకాశం. ఆకాశం ఎక్కడుందండి అని అడగండి. మీరు కూర్చున్న చోట్లోనే ఆకాశం ఉంది. ఆకాశం ఉంది. గాలి ఉన్నదా లేదా? సందేహం ఉంటే ముక్కు దగ్గర చేయబెట్టుకొని చూసుకోండి, గాలి ఉన్నది. వాయు, అగ్ని, టెంపరేచర్ చూసుకోండి. థర్మామీటర్ కావాలా? అక్కర్లేదు. తేజ, ఆపహ, జలం ఉన్నది. పృథివీ, ఒళ్ళంతా మట్టితోనే చేయబడింది. ఇవన్నీ ఎవరి నుంచి వచ్చినాయండి? ఏ తస్మాత్, ఆత్మ నుంచి పుట్టినయి అన్నారు. ఆత్మకి ఒక ఉపాధి వచ్చేసింది. ఈ ఆత్మకి ఏమైపోయింది? ఒక శరీరం. ఈ ఉపాధి రాగానే జీవాత్మ అయిపోయింది. ఆ పరమ ఆత్మకి, ఆ ఈశ్వరుడికి కూడా ఒక ఉపాధి. ఈ జీవుడికి ఒక ఉపాధి, ఈశ్వరుడికి ఒక ఉపాధి. అయితే ఆ ఈశ్వరుడికి నాకు ఏమిటండి తేడా? ఇద్దరం ఆత్మే కదా అన్న. నువ్వు ఆత్మే, ఆయన ఆత్మే. ఆయన గుణాలకి స్వామి, నువ్వు గుణాలకి ఆసామి. నువ్వు గుణాలకి దాసుడివి నాయన, ఆయన స్వామి అన్నారు. అందుకే ఆయనకు పరమాత్మ అని పేరు, మనకు జీవాత్మ అని పేరు. ఎలా అంటే విద్యుత్ చూడండి, పెద్ద బల్బులో ఉంటే ప్రకాశం ఎక్కువగా ఉంటుంది, 0 వాట్ బల్బులో ఉంటే తక్కువగా ఉంటుంది.
కనుక జీవాత్ముడనేవాడు ఈ చిన్న ఉపాధిలో ఆత్మ 0 వాట్ బల్బులో ఉందని అర్థం. పరమాత్ముడు అంటే ఆత్మ 1000 క్యాండిల్ బల్బులో విద్యుత్ ఎట్లా ఉంటుందో అట్లా పరమాత్మ. పరమ జీవ క్యాన్సిల్ చేస్తే ఆత్మ. అర్థమైందా? కనుక పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు అని చెప్తున్నారు నెక్స్ట్ మంత్రంలో ఉన్నారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.